అమ్మంటే అమృతం, త్యాగానికి నిలువుటద్దం, ప్రేమకు ప్రతిరూపం. పెదవి పలికే మాటల్లోన తీయని మాటే అమ్మ, కంటికి వెలుగమ్మ అని అనడం ఎంతైనా సమంజసం. అమ్మ అనురాగం అనంతం, అమ్మ ప్రేమ నిష్కల్మషం. అందుకే అమ్మకు దైవానికి మించిన స్థానం ఇచ్చారు. అమ్మను మించి దైవం ఉన్నదా? ఆత్మను మించి అద్దమున్నదా? అమ్మను మించి దైవం ఉన్నదా? ఆత్మను మించి అద్దమున్నదా? జగమే పలికే శాశ్వత సత్యమిదే. అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే. అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే. అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే. అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే. ప్రపంచవ్యాప్తంగా తల్లులను గౌరవిస్తూ వారికి కృతజ్ఞతలు తెలుపమని అభినందించే రోజు మదర్స్ డే. ఈ మదర్స్ డేని జరుపుకోవడానికి అమూల్యమైన, త్యాగపూరితమైన స్త్రీల జీవితం ఆదర్శం. ప్రథమంగా 2వ శతాబ్దంలో పుడమి తల్లిగా గ్రీసులో పూజించి మదర్స్ డేని జరుపుకునేవారు. 1941వ సంవత్సరంలో యుఎస్లో మే నెలలోని 2వ ఆదివారం నాడు మదర్స్ డేని నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. అప్పటి నుండి ఇదే రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలలోనూ మదర్స్ డేని జరుపుకుంటున్నాం. అమ్మంటే సృష్టి, అమ్మంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు, అమ్మంటే ప్రేమ, అనురాగం, ఆప్యాయత, అమ్మంటే త్యాగం, అమ్మంటే పొంగే ఆనందం, సంతోషం, వెలుగు. ఏ భాషలోనైనా అమ్మ అనే పదానికి అర్థం వెతకడం అత్యాశే అవుతుంది. క్రొవ్వొత్తిలా కరుగుతూ చీకటి తెరలను తొలగించి బిడ్డలకు దారి చూపుతుంది. పొత్తిళ్ల నుంచి పెద్దయ్యే వరకు వారి భవిష్యత్తు కోసమే తప్పిస్తుంది. వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దే క్రమంలో ఎన్నో త్యాగాలకు సిద్ధమవుతుంది. కంటికి రెప్పలా కాపాడే అమ్మకు మనం జీవితాంతం రుణపడే ఉంటాం. అమ్మేగా అన్నిటికీ చిరునామా. అటువంటి అమ్మను జీవిత చరమాంకంలో వృద్ధాశ్రమాలకు పరిమితం చేయడం ఎంతవరకు భావ్యమని ప్రశ్నించుకోవాలి. తనువాలు తాగితేనే బ్రతుకు తీపి తెలిసింది. 6 రుచులు తగలగానే అమ్మే చేదవుతుంది. రొమ్మేగా అందిల్చెను జీవితాన్ని నోటికి. అమ్మేగా తన నెత్తురు నింపెను నీ ఒంటికి. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మ అనురాగంలా తీయని రాగం? తల్లే బిడ్డలకు ప్రథమ గురువు, తల్లే స్నేహితురాలు. అమ్మ అనురాగాన్ని నిర్వచించడం అనితర సాధ్యం. మదర్స్ డే సందర్భంగా ఆర్టీవీ మనసారా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అందజేస్తుంది.